పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ లో కలకలం రేపిన కల్తీ కల్లు. ఇప్పటికీ 5 మంది ప్రాణాలు తీసుకున్న కల్తీ కల్లు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 31 మంది బాధితులు. పోలీసుల అదుపులో 7 నిందితులు. హైదరాబాద్ నగరంలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారిలో 5 మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరో 31 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేరువేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులందరినీ అధికారులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బాలానగర్ ఆబ్కారీ ఠాణాలో 5 కేసులు, కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ లో 3 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు 7 అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని హైదర్ నగర్, శంషిగూడ, నిజాంపేట, నడ్డిగట్ట తాండా, ఇందిరా హిల్స్, అడ్డుగట్ట తదితర ప్రాంతాలకు చెందిన రోజువారీ కూలీలు ఈ నెల 5, 6 తేదీల్లో పలు ప్రాంతాల్లోని కళ్ళు దుకాణాల్లో కళ్ళు తాగారు. వారిలో చాలా మంది కొద్దిసేపటికే వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. అయితే బాధితుల్లో చాలా మంది తరచూ కళ్ళు తాగేవారే కావడంతో వారి కుటుంబ సభ్యులు సాధారణ కడుపు నొప్పిగానే భావించారు. కానీ ఇంతలోనే మూత్ర విసర్జన చేయడానికి కూడా కష్టపడ్డం, స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అందులో కొంతమంది కల్తీ కళ్ళు తాగి చనిపోయారని వైద్యులు చెప్పడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కళ్ళు దుకాణాలు సీజ్ చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిన తర్వాత దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.